నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. అందమైన పువ్వులు అల్లుకుపోయే లతలు, పళ్ళు, ఆకులు, జింకలు, సింహాలు, ఈ చిత్రాలన్నీ కూడా చేనేత కళాకారులకి సహజమైన ప్రేరణలు. నూలు, దారం, రంగులు, అద్దకాలు, వేలవించే నేత పనిలో చేతివేళ్ల చాతుర్యం వస్త్రసోయగాల్ని ఆవిష్కరిస్తుంది. అవి తరతరాలు గుర్తుండిపోయే చారిత్రక కళాఖండాల్ని సృష్టిస్తాయి. అలాంటి అరుదైన కళాకృతుల్ని సేకరిస్తున్నారు గజం గోవర్ధన్ గారు. తెలుగునాట సాంప్రదాయ చేనేత కళలను ప్రోత్సహిస్తూ చేతి వృత్తుల్ని రక్షిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 5 దశాబ్దాలుగా భారతీయ చేనేత వైభవాన్ని చాటి చెప్పిన గజం గోవర్ధన్ గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి. నమస్తే. పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు, చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో మీ స్వగ్రామం ఎక్కడండి అసలు? అండ్ అసలు ఈ చేనేత వస్త్రాలు అన్నది మీకు అసలు ఎలా వచ్చింది, ఎలా నేర్చుకున్నారు? మా సొంత ఊరు నల్గొండ జిల్లా పుట్టపాక గ్రామం, మండలం సంస్థాన్ నారాయణపురం అని మనకు హైదరాబాద్ దగ్గరలోనే ఉంటుంది. ఆ ఊరు మాది. మేము పద్మశాలి, అంటే నేతకు సంబంధించిన కులము. మా పేరెంట్స్ అందరూ కూడా ఫాదర్ నుంచి కూడా ఈ వృత్తి వస్తుంది. కాకుండా నేత పని వస్తుంది, కానీ నేతలో మెలకువలు అనేటివి ఎక్కువ లేవు ఆ రోజులలో. అది అప్పుడు ఆ ఊరికి సంబంధించినవే ప్రతి వృత్తి, చేతి వృత్తుల వాళ్ళు ఆ ఊరిలో ఏం అవసరం ఉంటే అవే చేసేవాళ్ళు, కానీ ఆ ఊరు బౌండరీ దాటిపోయే ఆచారాలు లేవు. ఆ కళని ఈరోజు మనకు ఫ్యాషన్ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా రకరకాల మార్పులు చేర్పులు చేసి తీసుకురావడం జరిగింది. చేనేత కళల్లో ఇక్కత్ ఒక ప్రత్యేకత ఏంటి? ఇక్కత్ అనేది ఒక దారం పైన కట్లు కట్టి రంగద్ది దాన్ని ఇప్పదీసి దారానికి డిజైన్ తయారు చేసేదాన్ని ఇక్కత్ అంటారు. అంటే బిఫోర్ వీవింగ్ యారన్ ఇట్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది. అప్పుడు దాన్ని వీవింగ్ చేసినట్టయితే ఇతను ఏ డిజైన్ కడతాడో ఆ డిజైనే బట్ట తయారవుతుంది. అది ఇక్కత్ అంటారు. ఈ చేనేత కళాకారునికి ఈ డిజైన్ నాలెడ్జ్ ఉండాలి, మళ్ళీ నేసేది పనితనం తెలిసి ఉండాలి, రంగులద్దే పనితనం తెలిసి ఉండాలి. అంటే ఇవన్నీ బిఫోర్ వీవింగ్ ఉండేటివి ఉంటాయి. నేసేది ఎవరైనా నేయగలరు, కానీ నేయటానికి కావలసిన డిజైన్ తయారు చేసేది దారంతో చేయాలి. కాబట్టి అప్పుడంతా పనులు కళాకారులే అయి ఉంటారన్నమాట. అది అట్లా ఇక్కత్ అనేది వచ్చింది. వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ ఏమి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఒక దగ్గర పోతే, ఇప్పుడు మనం వేరే ప్రాంతం పోతే రుమాలు కడతారు, వాళ్ళు 10 మీటర్ల బట్ట రుమాలు కడతారు, రకరకాల కలర్లు కడతారు. మరి ఆ ఆచారాలు ఇప్పుడు లేవు. అంటే దానివల్ల ఏంటి, ఆ 10 అట్లా బట్టలు కట్టడం మూలాన ఈ నేత నేసే వాళ్లకు పనులు కలిగేటివి. అన్నీ కూడా ఒకరికొకరికి బదలాయింపులు ఉండే, మనీ ట్రాన్సాక్షన్ లేదు కదా, అంత వస్తు మార్పిడి యుగం అది. మా చిన్నప్పుడు కూడా వస్తు మార్పిడే చూసినాం మేము, వాటర్ సిస్టమ్. అయితే అట్లా ఈ రుమాళ్ళు అనేటివి ఒక తేలియా రుమాల్ అని అంటే, ఇది తేల్ అంటే ఆయిల్, రుమాల్ అంటే టర్బన్. అంటే అప్పుడు కెమికల్ లేవు, న్యాచురల్ డై చేయాలి. ఈ తేలియ రుమాల్ అనేది తేలుతోటి కొన్ని ఇతర చెట్ల వస్తువులతోటి చేసేదాన్ని తేలియ రుమాల్ అంటారు. అయితే అప్పుడు రుమాలే చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు పెద్ద నవాబులు, హైదరాబాదు నిజాం ఆయన సభకు పోవాలని అంటే పట్వారీలు, పట్టేండ్లు, ఇంకా అలా సామంతరాజులు ఉంటారు కదా అక్కడక్కడ, వాళ్ళందరూ కూడా ఈ రుమాలు కట్టుకొని ఒక రుమాల్ పైన వేసుకొస్తేనే ఆయన వచ్చిండు అనేది ఐడెంటిఫై. అలా ఆచరణలో ఉండే గుర్తింపు. ఈ తేలంటే ఆయిల్, రుమాలంటే టర్బన్ కదా, ఇది మాత్రమే తయారు చేసేవాళ్ళు. ఈ పోచంపల్లిలో కానీ పుట్టపాకలో కానీ ఏడనైనా కానీ చిన్న డిజైన్స్. క్యాట్ పావ్ అంటే పిల్లి అడుగు అంటారు, లోకల్ నేమ్. ఇట్లా 4 చుక్కలుగా ఉంటుంది, అది క్యాట్ పావ్ అంటారు. మేము పెట్టినాం పేర్లు అవి. అట్లా మల్లె పువ్వు, మద్దికాయ, 25 డిజైను, ఇట్లా రకరకాల లోకల్ నేమ్లతోటి ఆ రుమాళ్ళు నడిచేది. ఈ రుమాళ్ళు నడిచినప్పుడు ఏమైందని అంటే అవి తీరా వెనకబడిపోయినాయి. అసలు యాక్చువల్గా దీని పుట్టుక ఎక్కడనంటే ఆంధ్ర, కోస్టల్ ఆంధ్రలో చీరాలలో తేలియ రుమాలు ప్రసిద్ధి. అప్పుడు నేసిండ్రు చాలామంది, 100 మంది ఫ్యామిలీలు ఈ పని మీదనే ఆధారపడి వాళ్ళు అరబ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు.
వాళ్ళ దగ్గరికి అరబ్బులు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ బట్టలు కొని వాళ్ళు కావాల్సింది ఏదో ఇచ్చుకొని పైసలా లేదా ఇంకేదో ఇచ్చుకొని తీసుకొని పోయేవారు. వారు అరబ్ కంట్రీస్లలో ఎడారిలో ప్రయాణం ఒంటెల మీద చేసేటప్పుడు ఈ రుమాల్ని తలకు కట్టుకునేవాళ్ళు. అంటే ఇది ఆయిల్ ట్రీట్మెంట్లో తయారైంది. ఈ ఆయిల్ ట్రీట్మెంట్ చెప్పాలంటే అది పెద్ద చరిత్ర ఉంది. ఆయిల్ ట్రీట్మెంట్లో తయారైన వస్తువు తలకు ఎప్పుడైతే కట్టుకుంటారో ఆ ఎడారిలో పోయేటప్పుడు చల్లగా ఉంటుంది తల, ఎండకి అది అవసరపడింది. కాబట్టి మన దేశం వచ్చి వాళ్ళు ఈ బట్టల్ని దిగుమతి చేసుకునే వాళ్ళు, తెప్పించుకునే వాళ్ళు, మనోళ్ళు కూడా తయారు చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అయితే అది రాను రాను అంతరించిపోయింది. యంగ్ జనరేషన్ ఎవరు చేయలేకపోయినరు. ఈ న్యాచురల్ డై అద్దడం కానీ ఆ ప్రాసెస్, ఈ ఆయిల్ ప్రాసెస్ చేయడం అంతా కూడా చిన్నగా 70 వచ్చేసరికి మొత్తం పోయింది. అక్కడ పోయిన తర్వాత మా ప్రాంతంలో నల్గొండ జిల్లాలో ఈ కొన్ని గ్రామాలు పోచంపల్లి, పుట్టపాక, కోయిలగూడెము, నారాయణపురం, గట్టుప్పల, చండూరు, మునుగోడు, ఎల్లంకి, సిరిపురం, బోగారం, కేసారం అని కొన్ని ఊర్లలో చిన్న డిజైన్లు చేసేవాళ్ళు. కాటన్లో చిన్న డిజైన్లు చేసినప్పుడు అవి ఎక్స్పోర్ట్ అసలు అయితలేవు. అయితే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నేను చీరాల పోయాను. చీరాల పోయినప్పుడు ఇది చూసినప్పుడు ఇవి మనం ఎందుకు చేయకూడదు, మళ్ళీ ఎందుకు రివైవ్ చేయాలి దీన్ని, మనం ఎట్లాగో చిన్న పనులు చేస్తున్నారు కదా, ఇంకా పెద్ద పనులు మనం చేయొచ్చు అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు చేసే విధానం, వాళ్ళు ఎలా ఆయిల్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎట్లా చేసారు అప్పుడు అనేది అంతా నేను ఒక వారం రోజులు స్టడీ చేసి అది తీసుకొచ్చి మా ఊరికి, మా ఫ్యామిలీలో ఇది చేయండి, ఈ డిజైన్ ఇట్లా చేయండి అని అప్పుడు మొదలు పెడితే ఇక ఈ రుమాలే అప్పుడు డిమాండ్ లేదు. ఇక రుమాలు సీజన్ పోయింది. ఇక రుమాలు ఎవరు కట్టేటోళ్ళు లేరు. దాన్ని చీరలకు కన్వర్ట్ చేసినాం ఫస్ట్. అంటే తేలియా రుమాల్ సారీస్, తేలియా అనేది వదిలిపెట్టలేక తేలియా రుమాల్ సారీస్ చీరలు చేసిన తర్వాత కొన్ని దుప్పట్టలు, కొన్ని స్టోల్స్, తర్వాత కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ చేసినాం. ఎప్పటికిది 1975-76లో 78 దాకా కొన్ని చేసినాం. గిట్టనే విఐపీస్ హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నీ చూసేవాళ్ళు, బాగున్నాయి అనేవాళ్ళు. మనకి ఇక్కడ లేపాక్షి ఉండే రామయ్య గారు ఉండి దానికి లేపాక్షిలో ఆయన కూడా గుర్తించి ఇది చెయ్యాలి, మీరు బాగా చేస్తున్నారని ప్రోత్సహించేవాళ్ళు. అలా వచ్చినప్పుడు 1979, 79లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పప్పుల్ జైకర్ అడ్వైజర్గా ఉన్నారు హ్యాండ్లూమ్కి. వారు మార్తాండ్ సింగ్ అని ఒక రాజవంశం ఆయన కూడా చాలా గుర్తింపబడ్డ వ్యక్తి. ప్రతి ఊర్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఆయనకు. ఏ నేతకారులు ఎక్కడున్నారు, ఏం చేయగలరు మొత్తం తెలుసు భారతదేశంలో. వాళ్ళిద్దరు రావడం జరిగింది మా ఇంటికి, చూసినరు ఇది చాలా బాగుంది మీరు చేసే ప్రోడక్టు, దీన్ని ఇంకా మీరు 90 ఇంచెస్, 100 ఇంచెస్, 120 ఇంచెస్ వరకు వెళ్ళండి, వెడుతులు పెద్దగా పెట్టి. మనం చీరలు నేస్తే 46 ఇంచులే నేస్తాం కదా, వాళ్ళు 110 ఇంచెస్లో పెట్టమన్నారు. పెద్ద డెకరేటివ్ పీస్ లాగా, వాల్ హ్యాంగింగ్ లాగా అలా చేయండి. చేసినట్టయితే ఇది మేము ఎగ్జిబిషన్ పెడతాము లండన్లో, ప్యారిస్లో, అక్కడక్కడ న్యూయార్క్లో పెడతామని ప్రోత్సహించారు. మీరు తయారు చేసిన తేలియా రుమాల్ లండన్లో రాయల్ ఆల్బర్ట్ మ్యూజియంలో ప్రదర్శింపబడింది. సో దాని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు అదే తేలియా రుమాల్ అనే వస్త్రాన్ని ఎప్పుడైతే వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడర్ విడ్త్లో తయారు చేసి ఇచ్చినట్టయితే మేము ప్రదర్శనలో పెడతామని చెప్పిండ్రు కదా, మేము తయారు చేసినాం 100 ఇంచెస్ విడ్త్లో తేలియా రుమాల్ డిజైన్స్, వెనకట చేసిన డిజైన్స్ మా తెలివితోటి కొన్ని డిజైన్లు కలిపి తయారు చేసి 1983లో లండన్లో ఎగ్జిబిషన్ పెట్టారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. అంటే నాట్ ఓన్లీ తేలియా రుమాల్, అన్ని రకాల చేనేత మన ప్రాంతం ఆంధ్ర తెలంగాణ అని లేదప్పుడు, ఆంధ్ర ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని చేనేత వస్తువులు, అన్ని శిల్పకళా ప్రదర్శనలు కూడా, స్టోన్ క్రావింగ్, వుడ్ క్రావింగ్, మళ్ళీ అట్లాగే చేనేత వస్తువులన్నీ ప్రదర్శన పెట్టినరు. లండన్లో రాయల్ ఆల్బర్ట్ మ్యూజియం వాళ్ళ దగ్గర ప్రదర్శన కదా, వాళ్ళు కూడా క్యూరేటర్ అవన్నీ చూసి ఈ తేలియా రుమాల్ని మా దగ్గర తీసుకొని ఇప్పుడు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. అట్లా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు న్యూయార్క్లో పెట్టారు. అంటే అన్ని జాగాలకు నేను పోయినా, న్యూయార్క్లో పెట్టారు. న్యూయార్క్ అయినాక ఇటలీలో పెట్టారు. 85 నుంచి 95 దాకా బయట దేశాలలో ఎగ్జిబిషన్ చేసారు 10 సంవత్సరాలు.
10 సంవత్సరాలలో కూడా అన్ని దేశస్తులు ఈ ఊరు ఎక్కడుందో చూడాలి అంటే అందరి కళలకు కూడా అట్లాంటి గుర్తింపు రావచ్చు కాదనను. మాకు వచ్చేసరికి ఈ ఊరు పుట్టబాక మేము పోవాలి అని టూరిస్టులు చాలామంది సుమారు ఒక 60-70 దేశాల వాళ్ళు విజిట్ చేశారు ఈ ఊరు. అప్పటికి మేము మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నేచురల్ డై ఏదైతే తేలు ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని అంతా నేర్పించినాం 20 మందికి నేర్పించి వాళ్ళందరూ చేయడం మొదలుపెట్టారు. అందరు రావడం బాగుంది. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని దేశాలలో ఎగ్జిబిషన్ చేసిన బట్టలన్నీ క్రోడీకరించి మళ్ళీ ఢిల్లీలో ఒక విశ్వకర్మ ఎగ్జిబిషన్ అని పెట్టారు. ఎప్పుడు ఇది 85లో. అప్పుడు మన ఇండియాలో ఉండే డిజైనర్స్ కానీ ఇండియాలో ఉండే ట్రేడర్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళందరూ చూడటానికి అవకాశం వచ్చి రకరకాల ఆర్డర్స్ వచ్చినాయి, అందరికి వచ్చినాయి. అంటే దీని తేలియ రుమాలు కూడా వచ్చినాయి అన్నమాట. అయితే 85 to 95 తేలియ రుమాలు ఒక అద్భుతమైన కాలం, కాలం అప్పుడు బాగా నడిచింది. అందరికి కూడా ఉత్సాహం వచ్చి చేనేత కళాకారులు అందరూ కూడా చాలామంది తయారయ్యారు. ఇప్పుడు ఈరోజు సుమారు ఒక 20 విలేజ్లలో ఈ తేలిరుమాల పేరు చెప్పుకొని బట్టలు తయారు చేసి జీవనం సాగించే వాళ్ళు, మంచి ఆర్థికంగా పుంజుకున్న వాళ్ళు ఉన్నారు. కేంద్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ బోర్డులో 12 సంవత్సరాలు మీరున్నారు. సో ఆ టైంలో మీరు ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటి? డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ అని ఒక డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్లో. అయితే నేను ఎందుకు దాంట్లోకి వచ్చిందంటే నేను 1975లో నాకు ఉద్యోగం వచ్చింది. అది మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్లో వచ్చింది ఒక డిజైనర్గా ఇక్కత్ మీద. నేను అంతకుముందే నేను చెప్పానుగా చీరాల పోయి అన్ని ప్రయోగాలు అవన్నీ చేసి పప్పులు జయకర్ వీళ్ళంతా చూసిరని చెప్పిన కదా. అయితే నేను జాబ్ చేస్తున్న విజయవాడ, అప్పుడు ఆఫీస్ హైదరాబాద్లో లేదు, విజయవాడలో ఉంది, బీసెంట్ రోడ్లో. నేను అక్కడ ఒక 4 సంవత్సరాలు పనిచేసిన. ఆ పని చేసినప్పుడే ఈ చీరాలకు పోవడము, ఆంధ్ర ప్రాంతాలు అన్ని ఊర్లకు పోవడము, దాంట్లోనే మనకు ఉప్పెన అని ఒకటి 77లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. జరిగినప్పుడు అప్పుడు డ్యూటీలు పడ్డాయి నాకు. ప్రతి గ్రామానికి పోయి చేనేత కళాకారులకు ఏమేమి నష్టమైంది, మనం లూమ్స్ యాక్సెసరీస్ ఏమిచ్చి ఆదుకోవాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అట్లా ఒక 6 నెలలు తిరిగిన. అవన్నీ కూడా అందరూ పరిచయాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది తర్వాత తేలియ రుమాల్ అనేది ఒకటి మనకు ముందు నుంచి అది ఉంది కదా. తర్వాత హైదరాబాద్లో ఆఫీస్ కొత్తగా ఓపెన్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక ఈ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్స్ అయినాయి కదా 1980లో, 83లో ఎగ్జిబిషన్. 83 ఎగ్జిబిషన్ అయితే ఈ లండన్లో ఎగ్జిబిషన్ అయినందుకే నాకు ఫస్ట్ అవార్డు, జాతీయ అవార్డు తేలియ రుమాల్ గుర్తింపించి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చారు. అయితే మనకి వస్తాయని మనం పనులు చేయలేదు, కానీ ఒకటి ఆ రోజులో పెద్ద సంతోషం వచ్చింది. వచ్చిన తర్వాత ఇక మన పని మనం చేయండి. సర్వీసులనే ఉన్నా, నేను గవర్నమెంట్ ఆఫ్ సర్వీసులనే ఉన్నా. 98లో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా. అప్పటికి 23 ఏళ్ళు సర్వీస్ చేశాను. ఒక 5 ఏళ్ళు వెయిటేజ్ కలిపారు, పెన్షన్ ఏదో వస్తుంది. అప్పుడు నేను వాలంటీర్ తీసుకొని ఇంకా బిజినెస్ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా బిజినెస్ చేయాలని సుమారు ఒక 800 కుటుంబాలని సర్వీసులో ఉండి బయటికి వచ్చినాక ఇప్పటి వరకు ఏకదాటిగా 365 రోజులు పని కల్పిస్తూ 800 కుటుంబాలతోటి పని చేయించి ఎక్స్పోర్ట్ చేసినాం. మీకు వచ్చిన ఎన్నో అవార్డులలో నేషనల్ మాస్టర్ వీవర్ అవార్డ్, శిల్పగురు అవార్డ్ కొన్ని చెప్తున్నాను ఇవాళ. సో అలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు అవి మీకు ఎలా ఉపయోగపడ్డాయన్నారు? అలాగే చేనేత వస్త్రాలకు కానీ చేనేతకి కానీ ఎలా ఉపయోగపడ్డాయన్నారు? మా ఊరికే పెద్ద గుర్తింపు వచ్చింది, మా జిల్లాకు వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది. అప్పుడంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా. అవన్నీ కూడా మొదటివే. ఈ అవార్డులు కూడా ఫస్ట్వే. నేషనల్ మాస్టర్ వీవర్ ఫస్ట్ అవార్డు అంటే ఇండియాలో ముఖ్యమైన ఒక చేనేత కళాకారుని అవార్డు. అది ప్రైమ్ మినిస్టరు ఇచ్చిండు విజ్ఞాన్ భవన్ ఢిల్లీలో. తర్వాత ఇది శిల్పగురు. శిల్పగురు అనేది మన కళని, మన తేలియ రుమాల్లో చేసిన కళలు. అంటే తేలియ రుమాల్లో డిజైన్స్ అన్నీ కూడా నేను చేసినవి అన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే, మనం ఇప్పుడు కూతుబ్ షాహీ తుమ్స్ చూస్తాం, రకరకాల ఆర్ట్ ఉంటుంది, జాలీలు ఉంటాయి. అవన్నీ కూడా బట్టలో రూపొందించడం అంటే మామూలు మాట కాదు. అందరు నేస్తారు. ఒక ఎలిఫెంట్ ఒక బార్డు పెట్టి చేయమంటే చేయగలరు. ఆ జాలీలని డిజైన్ కలిపి చేయడం, దాన్ని జాలీ డిజైన్ అని పేరు పెట్టడం. అట్లాగే ఈ చార్మినార్ కానీ, గుజరాత్ పోతే అక్కడ ఉండే కట్టడాలలో కానీ ఇవన్నీ ఉన్నాయి. వెనకట కళాకారులు చేసిన స్టోన్ క్రావింగ్లో ఉండేటివన్నీ మనం చేనేతలో తీసుకురావాలి అనే దాని మీద అది ఒక సబ్జెక్ట్ పట్టుకొని చేశాను అనమాట. అది బాగా సక్సెస్ అయింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శిల్పగురు అవార్డు ఇచ్చింది.
అయితే నేను చేయడమే కాకుండా మాకు పనిచేసే చేనేత కళాకారులు అందరితోటి చేయించి అందరికి అవార్డు ఇప్పించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి. ఒక గ్రామంలో ఒక తేలియా రుమాల్ సబ్జెక్టుకు ఈరోజు 45 అవార్డులు వచ్చినాయి. ఒక 26 నేషనల్ అవార్డు వచ్చాయి. ఫస్ట్ నేషనల్ అవార్డు 83లో నాకు వస్తే ఈ రోజుకి 26 అవార్డులు నేషనల్ అవార్డు ఓన్లీ పుట్టపక్క. ఇండియాలోనే లేదు ఇట్లాంటి గ్రామం, ఇంకా అట్లాంటి పేరు తేవాలని. 2 శిల్పగురువులు వచ్చినాయి, 2 సంత్ కబీర్లు వచ్చినాయి, ఒక విశ్వకర్మ వచ్చింది, 2 పద్మశ్రీలు వచ్చినాయి. అంటే ఒక మారుమూల గ్రామము వాళ్ళ పనితనం అట్లా బయటకు వచ్చేసి అందరూ ప్రశంసించే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీనికి ఎంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇచ్చింది వాళ్ళకు కూడా, మనకు కూడా. హుసేన్ సాగర్లో బుద్ధుని పెట్టిండు కదా, ఆయన శిల్పే కదా, నేను శిల్పి. ఆయనకు నాకు ఒకసారి ఇచ్చారు. ఆయన స్టోన్ క్రావింగ్, నాదేమో ఇది క్లాత్ మీద కాదు, అది అట్లా అన్నమాట. అరుదైన చేనేత కళాఖండాలన్నింటినీ మీరు సేకరించి దాన్ని ఒక మ్యూజియం రూపంలో పెట్టాలన్న ఆలోచన ఎందుకు, ఎప్పుడు, ఎలా వచ్చింది? న్యూయార్క్ పోయినప్పుడు మ్యూజియం ఉంది, టెక్స్టైల్స్ మ్యూజియం అని. ఓ $50 ఎంట్రీ ఫీజు, $50 ఇచ్చి లోపడి పోయినా. పోయిన తర్వాత 4 షాంపిల్స్ పెట్టారు వాళ్ళు డిస్ప్లేలో. 4 షాంపిల్స్, అందులో 2 నావే ఉన్నాయి. మరి 4 షాంపిల్స్కు మనం $50 పెట్టి చూస్తున్నాం కదా, మన దగ్గర వందల కొద్దిగా కలెక్షన్ ఉంది కదా. ఈ మ్యాక్స్ ముల్లర్ భవన్ వాళ్ళు వచ్చి మనని తీసుకున్నప్పుడల్లా మనం కూడా దాచిపెట్టాలని ఉండేది. వాళ్ళకి ఇయ్యంగా కూడా మన దగ్గర కొన్ని ఉండే. మనం కూడా ఈ సేకరించి వెనకటివన్నీ మనం సమకూర్చుకుంటే మనమే ఒక మ్యూజియం పెట్టి మనమే నడపొచ్చు కదా మనకు అనే భావన అక్కడ కలిగింది నాకు. కలిగినప్పుడు అది ఆలోచన చేస్తే మరి మనకు కలిసి రావాలి కదా, ప్లేస్ కావాలి, డబ్బులు కావాలి, అవన్నీ డిస్ప్లే చేయడానికి అన్నీ కావాలి, బుక్స్ కావాలి. ఇంకా నాకు వెనకాల 2 బ్రదర్స్ ఉన్నారు, 2 పెద్దోళ్ళు ఉన్నారు, 2 చిన్నోళ్ళు ఉన్నారు. ఇవన్నీ చేయడానికి నేను గొప్పలు చెప్పడం ఏంటంటే, గొప్ప చెప్తలేను, వాళ్ళు వెనకాల సపోర్ట్ ఉన్నారు, ముందలు ఉన్నారు, వెనుకున్నారు. కాబట్టి నేను మధ్య నుండి ఇవన్నీ తిరిగి ఇవన్నీ కథలు చేస్తున్నా. దీనివల్ల నేను మార్కెటింగ్ చేయడం, తిరగడము, మళ్ళీ సర్వీస్లో ఉండి ఉద్యోగం వదిలిపెట్టి మళ్ళీ అంత ఉమ్మడి కుటుంబమే ఈ రోజు వరకు. ఇది ఉమ్మడి కుటుంబం లేని చేనేత నడవదు. అందుకోసం మనం ఎందుకు ముందు తరాలకు చేయాలి, ఎట్లాగ మన పిల్లలు దేంట్లో వస్తలేరు, మనకు నిఫ్ట్ తోటి NID తోటి సంబంధాలు ఏర్పడే, మనం పోతుంటిమి, స్పీచ్ ఇస్తుంటిమి, పిలుస్తుండిరి. మరి మనం కూడా ఒకటి పెడితే ఆ పిల్లలకు కూడా స్పాన్సర్ చేస్తుంటే నేను నిఫ్ట్ స్టూడెంట్లకి చాలా మరి పెడదామని ఆలోచనతోటి మంచిగా ఒక ఫ్లోర్ కట్టి మన కలెక్షన్స్ అన్ని పెట్టి, దానికి తోడుగా ఇంకా మన నిజాం నవాబుల దగ్గర ఉన్న జామేవార్ కానీ అవి కొన్ని వస్తువులు, తర్వాత ఇంకా గద్వాల సంస్థానం నుంచి కొన్ని సేకరించారు, వెంకటగిరి సంస్థానం నుంచి కొన్ని, ఇక అన్ని ఇంపార్టెంట్వి. అవి మళ్ళీ రిపీట్ చేయలేనటువంటి కళాత్మకమైనవి. అట్లా కంచి ఒకటి 2, బనారసు, బాలుచెరి అని కలకత్తా బెంగాల్ది, ఇట్లాంటివి కొన్ని మా షాంపిల్స్ ఇవన్నీ కూడా అన్నీ సేకరించి ఈ మ్యూజియం ముందు తరాల వాళ్ళు చూడటానికి వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నిర్మాణం చేసినాం. దేశవ్యాప్తంగా NIT అలాగే నిఫ్ట్ నుంచి ఎంతోమంది విద్యార్థులు మీ మ్యూజియంకి వస్తున్నారు కదండి, మరి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ లభిస్తోంది? ఇప్పుడు NID మనకు అహ్మదాబాద్లో ఉండేది, అవును, ఇప్పుడు దేశమంతటా అయినాయి. మనకు విజయవాడలో ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయిన తర్వాత విజయవాడకు శాంక్షన్ అయింది, నడుస్తుంది ఇప్పుడు NID. నిఫ్ట్ అనేటివి 17 ఉన్నాయి ఆల్ ఇండియాలో. ఈ నిఫ్ట్ అనేది NID ఏమో డిజైన్ ఇన్స్టిట్యూట్. అది అంటే అన్ని డిజైన్స్, ఏదైనా ఇప్పుడు ఈ కప్పు మీద ఉండే డిజైన్ చేయమంటే చేయాలి వాళ్ళు. ఇంకా టెక్స్టైల్స్ అని కాదు, ఓన్లీ డిజైన్, అడ్వర్టైజ్మెంట్ డిజైన్స్ కానీ ఇంకా అదర్ డిజైన్స్. నిఫ్ట్ అనేది ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే ఈ హ్యాండ్లూమ్, మనకి భారతదేశంలో ఉన్న హ్యాండ్లూమ్ బట్టలని వాళ్ళు ఫ్యాషన్గా చేసి ఫ్యాషన్ షో ప్రదర్శిస్తే ఏమైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు వీవర్స్ పని కలుగుతుందని నిర్మాణం చేసినటువంటిది మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్లో హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. అది ముందు 7 చేశారు. ఫస్ట్ది మన హైదరాబాదు, మన 50 సంవత్సరాలు అయింది. అది రాను ఏమవుతుందని అంటే 17 అయినాయి. కానీ వాళ్ళు హ్యాండ్లూమ్ బట్టలే వాడి ఫ్యాషన్ చేయాలనేది మర్చిపోయారు. వాళ్ళకి మిల్లు బట్టలు, పాలిస్టర్వి ఏదంటే అది తయారు చేసినాయి, ఇంకా వేరే వాళ్ళు చేసినాయి, పేపర్ మెషీలు అవి ఇవి ఏదేదో పెట్టి డ్రెస్సులు తయారు చేస్తున్నారు. చేసేసి ఫ్యాషన్ షో చేస్తున్నారు. వాళ్ళకి అది బాగుందని ప్రైజులు వస్తే రావచ్చు గాక, కానీ వీవర్స్కి ఏం ఉపయోగపడట్లేదు.
యాక్చువల్గా ఒక అమ్మాయి ఒక డ్రెస్ వేసుకోవాలంటే టాప్ ఒక 2.5 మీటరు, బాటమ్ 2 మీటర్లు, దుపట్టా 2.5 మీటరు, 7.5 మీటర్లు ఒక మంచి డ్రెస్ తయారవుతుంది. అవును. కానీ మన ఫ్యాషన్ టెక్నాలజీ ఏం చేస్తుంది, మీటర్న్నర ఉంటే ఒక డ్రెస్ తయారు చేస్తారు. అంటే దీనివల్ల ఏంటంటే ప్రొడక్షన్ అయ్యేదాన్ని తగ్గించేస్తున్నారు కదా, పని నడుస్తలేదు కదా. పని అంటే చేనేత కూడా ఏం జరగట్లేదు కదా, మనం జరగటానికి పెట్టిందే కదా. చేనేతకు చేయూతనివ్వాలని అంటే సరైన బట్ట వేయాలి. ఇప్పుడు రాజస్థాన్ కానీ గుజరాత్ పోతే వాళ్ళు ఒంటెల మీద పోయేటోళ్ళు కానీ ఎదర్ల వాళ్ళ కుటుంబ ఫంక్షన్లు కానీ ఎంత పెద్ద పెద్ద రుమాలు కడతారు. మనం పోతే కూడా మనకు రుమాలు పెడుతురుగా పెళ్ళిళ్ళ పోతే. మరి అవన్నీ క్లాతే కదా. మరి వాళ్ళు ఏదైనా ఒక చేతి వృత్తుల వాళ్ళకు పని కల్పించేదానికి ఒక పెళ్ళి అయితే ఓ 10 రకాల చేతి వృత్తుల వాళ్ళు బాగుపడాలి, అలా ఉండాలి కదా. మరి మన నిఫ్ట్ మనం పెట్టుకున్నది మన గవర్నమెంట్ పైసలతో పెట్టిన దాంట్లో తక్కువ బట్టలతోటి ఎక్కువ డ్రెస్సులు ఎందుకు తయారు చేస్తారు, తక్కువ. అది ఉద్దేశము. అట్లాగే పిల్లలు వాళ్ళు ప్రావీణ్యత సంపాదించాలి. సరే వాళ్ళు చేసేది మనం చెప్పేది ఒక మార్గం అయితే వాళ్ళు చదివేదానికి సపోర్ట్ ఉండాలి కదా. ఇట్లాంటి మ్యూజియం అంటే మన దగ్గర కొన్ని 100,000 పుస్తకాలు కలెక్షన్ ఉంది నా దగ్గర. అన్ని దేశాలవి, మన దేశంవి, అన్ని హ్యాండ్లూమ్వి, హ్యాండీక్రాఫ్ట్స్, ఇక్కత్వి అన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా మనము వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏం సబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు ఫ్యాషన్ వాళ్ళు చదివి చేయాల్సిన పని లేదు. నా దగ్గరికి వస్తే ఒక ఫైల్ తీసిరనంటే లాక్మే ఫ్యాషన్లో 10 ఏళ్ల క్రితం ఏ ఫ్యాషన్ బట్టలు వేసిర్రు, 20 ఏళ్ల క్రితం ఎట్లుండేది, మొన్న జరిగిన దానికి ఎట్లుండేది, అట్లా. నేను నిఫ్టుల్నే ఫ్యాషన్ షో చేసిన వాళ్ళకే నా ప్రోడక్ట్ తేలియ రుమాలు బ్రహ్మాండంగా వచ్చింది ఫ్యాషన్ షో. మొత్తం నేనే ఇచ్చిన బట్టలు నేను దగ్గర ఉండి చేయించిన. అంటే ఇది ఎందుకంటే మనము మార్కెటింగ్ సౌకర్యం 10 మందికి తెలవాలనే దాంతో. ఇప్పుడు నా మ్యూజియం ద్వారా 6 మంది PhD సాధించారు చదువుకొని. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి కదా అక్కడ. మనకు డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి, తర్వాత ఫ్యాషన్ షో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చీర కట్టాలంటే 120 రకాలుగా కట్టొచ్చు ఒక చీరని. అవన్నీ ఎట్లా కట్టాలి, ఆ సైజు, మోడల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ నేర్చుకునే అవకాశం ఉంది. అదే వాళ్ళు ప్రదర్శిస్తే వీళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేనండు. చదువుకునేది ఒక భాగం అయితే ఇది చూసేది ఒక భాగం ఉంటుంది కదా. మీరు స్థాపించిన ఈ చేనేత మ్యూజియంలో ఎలాంటి కళాఖండాలు ఉన్నాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి? సుమారు నాకు తెలిసి ఒక 150 ఏళ్ల క్రితం చేసినటువంటి ఉన్నాయి. 150 ఏళ్ళది ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గద్వాల ఉంది, గద్వాలలో గద్వాల చీరలే తెలుసు మనకు. కానీ ఆనాడు గద్వాలలో ఇక్కతు ఉండేది తెలియదు ఎవరికి. ఇక్కతు పెట్టి గద్వాలను వేసిన చీరలు నా దగ్గర ఉన్నాయి. బార్డరు అండ్ కొంగు సిల్క్లో ఉంటుంది, బాడీ కాటన్లో ఉంటుంది, దాంట్లో ఇక్కతు డిజైన్ ఉంటుంది. మరి అది ఇప్పుడు చేసేటోళ్ళు కూడా లేరు. అట్లాంటివి ఉంటాయి. తర్వాత ఆర్మూరు పీతాంబరం, ఆర్మూరు మొత్తం అంతరించిపోయింది, కానీ ఆర్మూరు నేను సేకరించిన దాంట్లో ఉంది. గొల్లబామ సిద్దిపేట, ఇప్పుడు గొల్లబామ వేసేటివన్నీ వేరు, ఇవన్నీ హైబ్రిడ్ గొల్లబామలు, ఒరిజినల్ గొల్లబామలు ఉన్నాయి. మరి అట్లా ఇంకా చాలా చెప్తూ పోతే ఇంకా వేరే ఆ కాలంలో నవాబులు కానీ మన ముస్లిం కంట్రీస్లో వాడినవి, మన దేశం నుంచి పోయి వాళ్ళు వాడిన బట్టలు కానీ అలాంటివన్నీ కొన్ని ఉన్నాయి, అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఆ కాలంలో మనకంటే ముందు తేలియ రుమాలు 100 ఏళ్ల క్రితం చేసినవి కూడా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చేనేత కళారూపాలు అసలు ఏమేమి ఉన్నాయి, వాటికి ఆదరణ లభిస్తోందా? మన తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కానీ చేనేతకు పెట్టింది పేరు. ఎక్కడ ఇన్ని పేర్లతోటి ఉన్న చేనేత కళలు లేవు ఏ స్టేట్లో కూడా. బనారస్ అంటే 1, 2 చెప్పుకుంటాం అంతే. రాజస్థాన్ పోతే కోటా చెప్పుకుంటాం, తమిళనాడు పోతే కంచి అనుకుంటాం, అది వేరే. మన తెలంగాణకు వస్తే అది డిజైన్ ఏదో ఎవరు తెలియకున్నా ఇది గద్వాల చీర, ఇది నారాయణపేట, ఇది ఉప్పాడ, ఇది మహేశ్వరం, ఆంధ్ర పోతే ఉప్పాడ, మంగళగిరి, జామ్దాని పోతే ఇంకొకటి వెంకటగిరి. ఇలా ప్రతి ఊరు పేరు మీదనే మన కళలు ఉన్నాయి, ప్రతి ఊరు పేరు మీద. మనకు ఇప్పుడు కొత్త ఆయన వచ్చిండు అనుకోండి, ఆయనకి ఏంది ఉప్పాడ చీర అంటే ఇది ఉప్పాడ అంటే అది ఉప్పాడ చీరనే, అసలు ఉప్పాడ ఊరు గురించి ఆయనకు తెలియదు. అవును, కానీ మనం పిలిచేది ఊరు. కరెక్ట్. ఇప్పుడు అది అంత గొప్ప చరిత్ర కలిగిన కళలు మన దగ్గర ఉన్నాయి కదా. ప్రతి ఊరికో పేరు ఉంది. పుట్టబాగా తేలియ రుమాలు, కోయిలగూడెం డ్రెస్ మెటీరియల్, ఎల్లంకి బెడ్ స్ప్రెడ్స్, ఇట్లా ప్రతిదీ కూడా అట్లా కళలు నడుస్తున్నాయి. దీన్ని ఎట్లా పోతాయి, అవి ఎప్పుడు పోవు. కాకుంటే పోకుండా కాపాడేది కావాలి మనకు. ఇప్పుడు నేను చెప్పినా కదా ముందు మీరు అడిగినప్పుడు
హైడర్ విడ్త్ అని ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి చేసినప్పుడు అవును. ఒక్క మొగ్గంతో స్టార్ట్ చేసినాం మ్మ్. 78, 80లో. అది 95 వస్తే వరకు 500 మొగ్గాలు అయినాయి. అబ్బా. ఎన్ని ఊర్లలో అయినాయి, ఎంత పని జరిగింది, ఎంతమంది ప్రయోజకులు అయ్యారు. అట్లాంటి సపోర్ట్ కదా అప్పుడు దొరికింది. ఆ ఒక్క మొగ్గం పెట్టడానికి నా దగ్గర పైసలు లేకుంటే 10,000 ఇచ్చారు అంటే అది సపోర్టే కదా. ఖచ్చితంగా. మరి ఒక్క మొగ్గంతో మనకు మార్కెట్ అవుతుందా? విపరీతమైన ఆర్డర్లు వస్తుంటే 100 మొగ్గాలు 500 మొగ్గాలు ఏకదాటిగా 25-30 ఏళ్ళు నడిచినాయి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. అది కాపాడుకోవాలి మనం. మ్మ్. అన్ని ప్రతి ఊరు గొప్పదే మన దగ్గర. మన దేశంలో సాంప్రదాయ చేనేతవి ఎక్కడ ప్రసిద్ధిగా ఉన్నాయి, వాటి మనుగడ ఎలా ఉంది? మన దేశంలో, భారతదేశంలో 2 ప్రదేశాలు మనుగడలో ఉండేటివి. ఒకటి తమిళనాడు కంచి సారీస్, అంటే అది లేకుండా పెళ్లి కాదు. అవును. ఒకటి బనారస్, మార్వాడీసు అదర్ కమ్యూనిటీ వాళ్ళు బనారస్ చీరలు ఇష్టపడతారు. నార్త్ అంతా బనారస్, సౌత్ అంతా కంచి. ఈ రెండింటి కింద ఎన్నో విలేజెస్లు, ఎన్నో స్టేట్లు ఉండొచ్చు. దాని కింద దీని కింద ఆడనే చేస్తారని కాదు. మరి ఈ రెండు కూడా మంచి పేరున్నాయి ఇప్పటిదాకా. అంటే ఒక 2 ఏళ్ల క్రితం దాకా మంచి పేరున్నాయి. 2 ఏళ్ల నుంచి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే శక్తులు కొన్ని వచ్చినాయి. కంచీపురం బార్డర్ పెట్టి, పళ్ళు పెట్టి, పోచంపల్లి ఇక్కత్ పెట్టి నేస్తున్నారు. ఓ. బనారస్లో కూడా బనారస్ బార్డర్ పళ్ళు పెట్టి పోచంపల్లి డిజైన్ నడవ పెడుతున్నారు. ఈ పోచంపల్లి అనేది 2 ఇట్లా చేరింది పోయి. ఓ. వాళ్ళు అట్లా చేయిస్తున్నారు. అంటే అది ఆ చీర ఏదని పిలుస్తారు ఇప్పుడు మీరు? పోచంపల్లి అనాలా, కంచనాలా? అవును, కన్ఫ్యూజన్. ఈ బనారస్ అట్లే ఉంది. అంటే ఇప్పుడు మనకు జిఐ టాగ్ ఉంది. జిఐ టాగ్ దాని పరిధి ఉంది. పోచంపల్లి చీర పోచంపల్లి 50 కిలోమీటర్ పరిధిలోనే తయారు కావాలి. దాని తర్వాత అయిన దాన్ని నేరం, కేసు బుక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కంచిలో తయారవుతుందిగా, కుంభకోణంలో తయారవుతుంది, కోయంబత్తూరులో తయారవుతున్నాయి. ఇప్పుడు పెద్ద ఇష్యూ ఇది. మళ్ళీ అట్లే బనారస్ కూడా అట్లా తయారవుతున్నాయి. ధర్మవరంలో తయారైన కంచి అని అమ్ముతున్నారు. ధర్మవరం వాళ్ళకు జిఐ ఉంది, కంచి వాళ్ళకు జిఐ ఉంది. మరి ఈ జిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది మనకు, ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన జిఐలు ఇవి. మరి వాళ్ళు గుర్తింపించిన దానికి మరి ఎవరు దీనికి ఎన్ఫోర్స్మెంట్ పని చేయాలి కదా, ఇలా చేయకుండా నియంత్రించాలి కదా. మరి ఎవరు నియంత్రిస్తలేరు. వాళ్ళు అలానే కంప్లైంట్ కూడా చేయట్లేదేమో ఎవరు, చేసినా కానీ పట్టించుకుంటలేరు. ప్రతి చేనేతకు ఒక ఐడెంటిఫై ఉంది. ఇది హ్యాండ్లూమ్ బట్ట అనే దానికి ఒక హ్యాండ్లూమ్ లేబుల్ ఉంది. ఇది సిల్క్ అనే దానికి సిల్క్ మార్క్ ఉంది, హ్యాండ్లూమ్ మార్క్ ఉంది. ఆ మార్కులు ఎవరు పెడుతున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది. అవును. ఎవరు పెట్టాలి? నేషన్ ఆయన పెట్టాలి. కానీ నేషన్ ఆయనకి ఇస్తలేరుగా. ఇప్పుడు ఆ మాల్స్ ఉంటాయి, ఆయనకు 1,00,000 మార్కులు ఇస్తారు. ఆయన ఓనర్ అక్కడ ఉంటాడా? ఆయనకు హ్యాండ్లూమ్ తెలుసా, పవర్లూమ్ తెలుసా? ఈ షోరూమ్ పెట్టిన ఆయనకు. వాళ్ళ దగ్గర పనిచేసే పిల్లలు పెట్టరా అంటే అన్నిటికీ పెడతాడు. పాలిస్టర్కి అదే పెడతాడు, కాటన్కి అదే పెడతాడు, సిల్క్ మార్క్ పెట్టి అన్నిటికీ. ఈ కంట్రోల్ లేని పనులు చేయడం మూలాన మనలాంటి వాళ్ళు పోతారు. పోయి సిల్క్ కావాలంటే గ్యారెంటీ అంటే గ్యారెంటీ అమ్మా, ఇగో సిల్క్ మార్క్ ఉంది చూడు చెప్తారు కదా. అది మొదటి తప్పు. మంచిగా ఎదిగేదాన్ని ఖరాబ్ చేస్తున్నారు. ఎలా మరి నియంత్రించవచ్చు అంటారు? దీన్ని చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఏం పట్టించుకుంటలేరు వాళ్ళు. మనకు హ్యాండ్లూమ్ రిజర్వేషన్ ఉన్నాయి 11 ఐటాల మీద. మరి అవి పవర్లూమ్లు అవుతున్నాయి, కాకుండా ఆపాలి కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేస్తే ఈ పని వీవర్స్కు బెనిఫిట్ అవుతుంది. ఎవరు పట్టించుకోకుంటే ఎట్లా మేడం? చేనేత కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, వారసత్వపు చరిత్రకు వచ్చిన సంబంధం ఏంటి? చేనేత అనేది ఆనాడు వెనకట శ్రీకృష్ణదేవరాయలు కానీ, ఆయనకు అంటే ముందున్నోళ్ళు రవివర్మలు కానీ, కాంబోడియాలో అంగార్వాటు నిర్మించిన మహానుభావులు రాజులు ఉన్నారు కదా. అవునవునవును. అవన్నీ వెలగట్టలేనివి. కాంబోడియా టెంపుల్ మీద వీవింగ్ సబ్జెక్ట్ మొత్తం ఉంది. అసలు తమిళనాడు కంచీపురం చీర ఎలా నేస్తారో దాంట్లో ఉంది. ఆడ నేర్చుకోవచ్చు మనం పోయి. నేను చూసినే చెప్తున్నా, చూడనివి చాలా ఉండొచ్చు కాక. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి గుడి ఉంది. అవును, గుడి ఉంది కదా. సాల్వి ఫ్యామిలీ అని గుజరాత్లో ఉంటారు. సాల్వి పాటన్ ఊరు పేరు. వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం ఆ గుడికే బట్టలు తయారు చేస్తారు. అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది? సౌత్ నార్త్. అనంత పద్మనాభ స్వామి కట్టే వస్త్రాలన్నీ కూడా, అంగవస్త్రాలన్నీ కూడా ఈ పటోలా సిల్క్లో చేసేటివే. మీరు చరిత్ర చూడండి. ఆ డిజైన్లు చూసి మనం రిపీట్ చేస్తే కూడా ఇంకొక 100 ఏళ్ళు పని చేసుకోవచ్చు.
అంటే అట్లా వెనకటి 100 ఏళ్ల నుంచి 900 1000 ఏళ్ల నుంచి ఆ వస్త్రాలు చేసిస్తున్నారు అని అంటే ఇప్పుడేమైంది, అన్ని మిల్లు బట్టలు తీసుకొచ్చి దేవుని కప్పుతున్నారు, చేనేత పోయింది. అంటే సాంప్రదాయము ఆచార వ్యవహారాలు ఎక్కడున్నాయి మేడం? ఇప్పుడు ఒక వరిస పోయండి, ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు, అన్ని కుల వృత్తులను పాటిస్తారు, ఒక చేనేత కాదు. మొన్ననే అయింది రథయాత్ర, జగన్నాథ 3 రథాలు తయారు చేస్తారు వాళ్ళు. కార్పెంటర్లు ఒక సంవత్సరం మొత్తం చేస్తే 3 రథాలు తయారవుతాయి. అవును, అదే కుటుంబాలు అన్నీ చేస్తారు. వాళ్ళు ఫ్రీగా ఏం చేయకపోవచ్చు, పని కలుపుతుంది వాళ్ళకు. అవును, మళ్ళీ ఇప్పుడు రథాలు వచ్చి ఇప్పుడు వారంలో అక్కడ పోయిరు కదా, మళ్ళీ రిటర్న్ వస్తాయి రథాలు. వచ్చిన తర్వాత అవి తీసేస్తారు, కొత్త మళ్ళీ అదే రోజు పోయి అడవిలోకి పోయి చెట్లను ఐడెంటిఫై చేసుకొని వస్తారు, మళ్ళీ మొదలు పెడతారు. అవును, మళ్ళీ ఏదో మామూలుగా చేయరు, కార్వింగ్ వర్క్ ఉంటుంది, అన్ని బొమ్మలు ఉంటాయి, అన్ని చెక్తారు, అన్ని చేస్తారు కదా. మరి అది కార్పెంటర్కి కమ్మరి వడ్రంగికి పని దొరికింది కదా, ఖచ్చితంగా ఉంది కదా ఆ రోజులలో వాళ్ళ ఆలోచన. అట్లాగే వీవర్స్ అన్నీ కూడా అంగవస్త్రాలన్నీ చేనేత, పంతులు కట్టుకునేటివైనా మనకి వేసేటివైనా దేవునికి వేసేటివైనా అంగవస్త్రాలు. మరి కొన్ని లక్షల పీసెస్ కావాలి, కొన్ని 100 మంది తయారు చేస్తారు కదా. అవునవును, రథాలు గుంజటానికి తాళ్ళు కూడా ఒక సంవత్సరం అంతా వేలుతారు వాళ్ళు, పెద్ద పెద్ద తాళ్ళు. అంటే ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇవి ప్రాక్టికల్. దేవాలయం నిర్మిస్తే కుల వృత్తులకు ప్రయోజనం కలిగేది ఆలోచనలతోటి జరిగినాయి అన్నీ కూడా. ఇప్పుడు అవి లేవు, ఏమైనా పెద్ద పెద్ద గల్లపెట్టెలు పెడతారు, మనం తీసుకోవాలి, పసిలాంటి వేసి రావాలి. మిస్ వరల్డ్ అందాల పోటీ జరిగింది కదండి, దానికి కొన్ని స్పెషల్ వస్త్రాలని మీరే సమకూర్చారట కదా, వాటి ప్రత్యేకత చెప్పండి. మిస్ వరల్డ్ మన దేశానికి గర్వకారమైన ఇది, మన తెలంగాణ స్టేట్కి ఒక మంచిదని మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ప్రయత్నంలో భాగంగా ఈ ఫ్యాషన్ డిజైనర్కి నేను ఇచ్చిన ఒక 60 చీరలు ఇచ్చిన. అంటే చీరలుగా ఏం కట్టలే, ఒక చీరని 2 ముక్కలు చేయడము, లాంగిగా కుట్టడము, లేదంటే ఇంకా రకరకాల పైన వేసుకుంటాడు చేయడం, రకరకాలుగా ఇక డిజైనర్లకు తోచినట్టుగా. కానీ ఇచ్చింది నేనే, అవన్నీ నావే చేసిన తర్వాత వాళ్ళు రామప్ప టెంపుల్ పోయి వచ్చారు, ఇంకా మళ్ళీ పోచంపల్లి విజిట్ పెట్టారు. అప్పుడు పోయినప్పుడు కలెక్టర్ గారు పిలిచారు, నేను పోచంపల్లి పోయినా. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా రిసీవ్ చేసుకొని వాళ్ళు వస్తుంటే ప్రతి వాళ్ళకు ఒక తేలియ రూమాలు అంగవస్త్రం కప్పిన. అంటే మన తేలియ రూమాలు మన తెలంగాణది, మీ ప్రత్యేక రకరకాల దేశం వాళ్ళు ఉండరు కదా అందులో. అందులో కొంత వీవింగ్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా గర్వపడ్డారు వాళ్ళు. తేలియ రూమాల గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా రకరకాల పనులు చేసేటోళ్ళు వాళ్ళు చేస్తారు కదా. అందరికీ పోచంపల్లి విజిట్ చేసిన అందరికీ ఈ తేలియ రూమాల అంగవస్త్రం కప్పినం. వాళ్ళు రామప్ప గుడి పోయినప్పుడు కానీ, ఇంకా వేరే విజిట్ చేసినప్పుడు కానీ, చార్మినార్ దగ్గర లాడ్ బజార్ విజిట్ చేసినప్పుడు కట్టుకున్నాయన్నీ కూడా మేము ఇచ్చినాయి, నేను చేసిన డిజైన్సే అవన్నీ. 2006లో యునెస్కో గుర్తింపు ఇచ్చిన ఒక కళాఖండం అది ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి? యునెస్కో గుర్తింపు ఇచ్చిన కళాఖండము కళాకారులకు, అంటే ఇది చేనేతకి ఇచ్చిండ్రు, తర్వాత ఇతర కలంకారి కానీ, ఇంకా వెంకటగిరి కానీ, రకరకాల మన భారతదేశంలో ఉన్నాయి, గుర్తించారు కొన్ని ఆ టైంలో. మాకు తేలియ రుమాలకి ఇచ్చారు. ఈ తేలియ రుమాలు ఆనాటి ట్రెడిషనల్ డిజైన్స్ చేయించినందుకు దాన్ని యునెస్కో వాళ్ళు గుర్తించి అవార్డు ఇచ్చారు. ఫ్రాన్స్ నుంచే వచ్చిందన్నమాట. అది కూడా ఈ తేలియ రుమాలకు మొదటిదే, నాకు మొదటిదే, ఏదైనా మొదటివే నావి. అది కూడా చాలా గౌరవకారణం. ఇప్పుడు మన దేశం కాకుండా ఇంకా అప్పటికి నాకు ఇవన్నీ ఏమి లేవు. ఈ శిల్పగురు కూడా రాలే అప్పటికి, ఇది మొదలే వచ్చింది, మొట్టమొదటిసారి వచ్చింది నేషనల్ అవార్డు, తర్వాత నేషనల్ మాస్టర్ వీవరు, తర్వాత యునెస్కో, తర్వాత శిల్పగురు. తేలియ రుమాల్ బొమ్మతో భారత ప్రభుత్వం ఒక పోస్టర్ కవర్ని విడుదల చేసింది. దాని తర్వాత గుర్తింపు ఏమైనా ఎక్కువగా వచ్చిందా? ఉప్పాడ జామ్దానికి పోస్టల్ కవర్ ఇచ్చారు దీనికంటే ముందు. ఉప్పాడ జామ్దానికి అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశే. అవును, ఉప్పాడ ఇచ్చినప్పుడు తేలియ రుమాలకు కూడా వాళ్ళ దృష్టిలో వచ్చి ఉంటుంది. వాళ్ళు వచ్చి సర్వే చేశారు, దీని గురించి తెలుసుకున్నారు, పెద్ద ఆర్టికల్ రాసిర్రు. ఒట్టిగా కవర్ ఏం రిలీజ్ చేయలేదు, ఎవరు చేశారు దీన్ని, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరని నా గురించి గొప్ప ఆర్టికల్ రాసిర్రు, అందరికి తెలిసేటట్టు 4 పేజీల ఆర్టికల్ రాసి ప్రచురించి. తర్వాత ఈ కవర్ కూడా, కవర్ ఏంటనంటే పోస్ట్ ఆఫీసుల్లో అమ్మాలి, కొందరు కొనుక్కొని అమ్ముతారు, 50 రూపాయలు ఒక కవరు. కాకుంటే అది వాడటానికి ఎవరు కొంటారు కానీ దాచిపెట్టుకుంటే వాళ్ళు కొంటారు, అది అమ్మటానికి పెట్టారనమాట.
ఆ తేలి రుమాలు ఇట్లాంటి నేను వేసుకున్నటువంటి బొమ్మలతోటి అన్ని స్పెషల్ ఎడిషన్స్ ఎడిషన్స్. అదే గొప్ప విషయం మనం చెప్పుకోవడానికైనా ఎవరైనా అడిగినా కానీ అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనిగల్ గారు మీదంతా కూడా ఒక డాక్యుమెంటరీగా చిత్రీకరించి చేశారన్నారు. సో ఆ ప్రత్యేకత గురించి, వారు చేసిన ఆ డాక్యుమెంటరీ, మీరు ఇచ్చిన ఇన్పుట్స్, వీటన్నిటికీ సంబంధించిన ఆ డాక్యుమెంట్ ఎలా అనుకున్నారో అలా వచ్చిందా? అది శ్యామ్ బెనిగల్ చేసిండు కానీ ఆయన చేసింది కాదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయించారు. మా ఫ్యామిలీ మీద ఈ తేలి రుమాల్ సబ్జెక్టు మీద ఆ ఫిలిం అంటే చేసింది కూడా విలేజ్లనే. ఒక వీవర్స్ ఒక ఊరు వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుర్రు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు వచ్చినప్పుడు అంటే ఆయన ఫిలిం తీస్తాడు అట్లనే తీస్తాడు ఆయన. వాళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటాలల్లో ఎట్లా ఉంటారు, దేవుని పూజలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఆర్థికంగా ఎలా ఉన్నారు అనేది మొదలుపెట్టి వాళ్ళు చేసిన బట్టలు ఎక్కడ పోతున్నాయి, ఒక వీవరు ఒక విలేజ్లో ఉండే వీవర్ కళాకారుడు చేసింది, ఒక మాస్టర్ వీవర్ అంటే మధ్యన వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, ఆయన పాత్ర ఏంటిది, వీళ్ళని ఏ రకంగా ఈయనని వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నాడు లేదా తక్కువ కొని ఎక్కువ కమ్మడమా ఇది చేస్తుంటాడు కదా, వీవర్స్ పాత్ర ఏంటిది, మాస్టర్ వీవర్ పాత్ర ఏంటిది. మరి ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్లు పెట్టిరని చెప్పినా కదా, అప్పుడు ఎగ్జిబిషన్లు పెడితే అక్కడ ఏంటి ఈ గుర్తింపు, ప్రశంసలు అవన్నీ, దాని తర్వాత ఏంటిది అనే దాని మీద ఆయన స్టోరీ చేసిండు 1.5 hours. చాలా బాగా వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా భాషలలో తీయించింది, దానికి చాలా అవార్డులు కూడా వచ్చినాయి. ఆయన ముందే మంచి డైరెక్టరు, మన ఊరి కథ అవన్నీ చేసిండు ఆయన, మన తెలుగు ఆయనే. అది తర్వాత అది దీని మీద బాగా ఆయనకు పట్టుంది కాబట్టి తెలుగులో మాతోటే ఉన్నారు అందరూ మంచి యాక్టర్లు. శ్యామ్ బెనిగల్తో పాటు షబ్నా ఆజ్మీ, ఓంపూరి, నీనా గుప్తా 40 మంది హిందీ యాక్టర్లు. రోజు వాళ్ళు మేమంతా కలిసే ఉంటాం ఒక దగ్గర. మరి వాళ్ళకి కావాల్సింది లూమ్స్, యాక్సరీస్, అది ఎట్ట చేయాలి ఎట్ట వేయాలని షబ్నాథ్కి వీవింగ్ నేర్పించిన నేను నేర్చారు. మళ్ళీ ఆయన కూడా ఓంపూరి కూడా ఆయన కూడా ఆడనే ఉండే ఊళ్ళోనే, ఇక ఆయన హైదరాబాద్ వచ్చేవాడు కాదు, వీళ్ళు హైదరాబాద్ వచ్చేవాళ్ళు. చేసి చూయించారు అందరికి. చూయించినాక అది హిందీలో ఉంది కాబట్టి మళ్ళీ వేరే వేరే భాషలో తీశారు. దాని పేరు సుస్మాన్ అని ఒక ఫిలిం, అది డాక్యుమెంటరీ. అది చాలా ఏళ్ళు అయింది, ఒక 10-20 ఏళ్ళు కావచ్చు తీసి. 1983లో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారి చేతుల మీదుగా మీరు నేషనల్ అవార్డ్ని, పురస్కారాన్ని అందుకున్నారు. సో ఆ సమయంలో మీరు చేనేతపై ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఎలాంటిది? ఈ రాష్ట్రపతి అవార్డు ఇచ్చేది కూడా మనకు తెలియకుండే, ఇట్లాంటి అవార్డు ఉందని కూడా తెలియదు. అయితే వాళ్ళు విజ్ఞాన భవన్లో పిలిచి అన్నీ ఇంకా కళాకారులు ఉన్నారు, వేరే వేరే హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళని, హ్యాండ్లూమ్ వాళ్ళని. చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే అంత పెద్ద అవార్డు ఢిల్లీ పోయి తీసుకోవడం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచారు, అందరం పోయినాం. చాలా సంతోషమైన విషయం. అయితే అప్పటిదాకా మనకి ఇట్లా వస్తుందా గుర్తింపు అనేది నిజంగా మనకు తెలియదు. 2011 సంవత్సరంలో మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో అభినందించింది. ఇప్పుడు అన్ని అవార్డులు వచ్చింది ఒకటి, ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది ఒకటి కదా, బిగ్గెస్ట్. మళ్ళీ అది కూడా చేనేతలో ఫస్ట్ టైమే. మరి ఇక చాలామంది సమాజంలో కానీ ఇతరత్ర సొసైటీలు కానీ అందరూ కూడా ఘన సన్మానాలన్నీ జరిగినాయి, చాలా బాగా చేశారు. మనం కూడా ఏదన్నా సమాజానికి సేవ చేయాలని సంకల్పం మాకు కూడా సంకల్పం ఉండే. ఆ దిశలోనే ప్రయాణం చేస్తూ ఫస్ట్గా ఎవరైతే పేరెంట్స్ పని చేస్తూ వీవింగ్ పని చేస్తూ పిల్లల చదివిపిస్తున్నారో వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలి, పిల్లల్ని మాన్పియకుండా. తర్వాత ప్రతి సంవత్సరము హై స్కూల్ వరకు అందరి పిల్లలకి నోట్బుక్స్ ఇచ్చేది. అప్పుడు నోట్బుక్స్ ఇస్తలేరు, గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుంది ఏడాది నుంచి. నేనే ఇచ్చేది మా ఊర్లో మొత్తం హై స్కూల్ వరకు 200 మంది స్టూడెంట్స్కి. అది ఒకటి చేసినాం. ఏదైనా హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు, సీరియస్ ఉన్న వాళ్ళకు, ఇటు మా వ్యాపారం తరపున కానీ నా తరపున కానీ మన తోసిన చేనేత వస్త్రాల కుటుంబాలకి సంబంధించిన ఇతరులకు కూడా అందరిది అంత ఊర్లో ఇట్లా అన్ని పనులు అందరు చేయాలి. ఒకరు కట్టెలు కొట్టుకొస్తే ఒక ఆయన రంగులు వస్తాడు కాల్చి, కరెక్ట్. అది అంతా ఉంటుంది, అంతా ఫ్యామిలీలు కలిసే ఉంటారు, అందరు ఎవరి పని వాళ్ళు చేస్తారు కానీ కలిసిపోతారు అక్కడక్కడ. ఇట్లాంటివి చేయాలి, పిల్లలు చదివించాలని చాలామందిని పై చదువులు, ఒక ఇంజనీరింగ్ కూడా చదివించిన. ఒక పిల్లగానికి మా ఊర్లో 2 కాళ్ళు లేవు, వాడు టాప్ ర్యాంకర్ వచ్చిండు, ఇంజనీరింగ్లో చేరాలి, ఫీజు అప్పుడు 25,000 ఉంది. మరి ఏం చేయాలి అప్పుడు?
వాడిని చదివించిన 4 ఏళ్ళు. ఈరోజు శ్రీహరికోటలో సైంటిస్టు. అబ్బా, మొన్న రాకెట్ ప్రయోగంలో వాడే నెంబర్ 1. కొందరికి మెడికల్ క్యాంపులు పెట్టించిన అప్పుడప్పుడు. ఒక 20-30 మందికి కంటి ఆపరేషన్లు బా మన ఎల్వి ప్రసాదాలతో మాట్లాడి, కామినేని వాళ్ళతోటి మాట్లాడి, క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు, షుగర్, బీపీ చాలా చేయించిన మాట్లాడి. మొన్న కరోనా టైంలో ఒక 600 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సుమారు 8 లక్షలు ఏర్పాటు చేసి ఇచ్చిన అందరికీ. మన మహేష్ భగత్ అని పోలీస్ కమిషనర్ గారిని పిలిచి ఆయన చేతుల మీద ఇప్పించిన అందరికీ. ఒక నెల రోజులకు సరిపోయేది 600 కుటుంబాలకు. తర్వాత అప్పుడు కరెంటు లేకుండే, ఒక 10 ఏళ్ల క్రితం కరెంటు పోతుండే ఊళ్ళో. రోజుకు 6 గంటలే ఉండదు. వీళ్ళు మొగ్గను వేయాలి, పని చేయాలంటే లైట్ కావాలి, వస్తలేదు. 300 కుటుంబాలకి సోలార్ లైట్ పెట్టించిన అందరికీ, ప్రతి ఇంటికి. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి అవి. ఇట్లాంటివి ఇక చెప్తూ పోతే చాలా ఉన్నాయి. టాప్లో వచ్చిన 10th టాప్ వచ్చిన అమ్మాయిలకు ల్యాప్టాప్లు కొనిచ్చిన. ఇంటర్లో టాప్ వచ్చిన వాళ్ళకు NID, NIFT రెండిట్లో జరిపిస్తున్నా. కోట కూడా ఉంది మాకు. వీవర్స్ కమ్యూనిటీకి 2 సీట్లు ఉన్నాయి కోట. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైందంటే మనకు ఐండ్లూమ్ టెక్నాలజీ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అది ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐండ్లూమ్ టెక్నాలజీ. అంటే 10th చదివిన తర్వాత మంచి మార్కులు వచ్చిన వాళ్ళకు ఆ టెక్నాలజీలో చదవటానికి 3 ఏళ్ళు అది డిగ్రీ కోర్సు. అయితే ఎక్కడ కూడా తెలంగాణ, ఆంధ్ర నుంచి లేరు స్టూడెంట్స్. నేను అదే డిపార్ట్మెంట్లో పనిచేసిన కాబట్టి ఆఫీసర్లు కలిసినా కానీ మాది చెన్నై, మాది అక్కడ, మాది ఇక్కడ అని చెప్తారు. మరి మా ఊరు వాళ్ళంతా, మా ప్రాంతం వాళ్ళు ఎక్కడ పోయారే అని అంటే ఎవరికి తెలియదు అది ఇన్స్టిట్యూట్ ఉన్నట్టుగా. సరే అని నేను ప్రయత్నం చేసి ఫస్ట్ 2 రికమెండ్ చేయించిన. 2 పోగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2. అది చూస్తే కోటా సిస్టమ్ ఉంది. తెలంగాణకు 4 సీట్లు, ఆంధ్రకు ఒక 6 సీట్లు, 10 సీట్లే ఉన్నాయి మనకు. ఈ 10 సీట్లలో కూడా వీళ్ళు రాకపోయేసరికి వాళ్ళు ఫిలప్ అవుతున్నారు. అట్లా నేను ఈ 10 సంవత్సరాలలో 40 మందికి సీట్లు ఇప్పించిన ఒకే విలేజ్ నుంచి. 40 మంది ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు, అన్ని స్టేట్లలో ఉన్నారు. ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ జాబ్ డ్రా చేసే వాళ్ళు వాళ్ళే. ఈ వస్త్రాల మీద రకరకాల డిజైన్స్ చేయడం కోసం మీరు క్యాలిగ్రఫీ నేర్చుకున్నారట కదా? క్యాలిగ్రఫీ ఫస్ట్ అమెరికాలో ఒక యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చిన 400 పీసులు ఇట్లాంటివి. క్యాలిగ్రఫీ అంటే మన తెలుగు అక్షరాలు ఇవి ఉంటాయి కదా, ఆ అక్షరాలని కూర్చే విధానం ఏంటంటే మనం ఇట్లా వేసుకున్నా కానీ చదివేటట్టు ఉండాలి, ఇట్లా వేసుకున్నా చదివేటట్టు ఉండాలి, ఇట్లా తీసి ఇట్లా వేసుకున్నా చదివేటట్టు ఉండేట్టుగా దాన్ని కూర్చి 4 రకాలుగా తెలుగు మన 26 అక్షరాలు తెలుగువి, తెలుగుతోటి క్యాలిగ్రఫీ చేసినాం. క్యాలిగ్రఫీ అంటే మామూలు మాట కాదు. ఒక్క దారానికి వచ్చిన డిజైను మళ్ళీ ఇంకో దారానికి రాదు కదా. ఆ అక్షరంని ఇట్లా తిప్పినప్పుడు అవును అసలే మెలకలు ఉంటాయి కదా, అట్లా చేసినాము కదా. అయితే ఆ యూనివర్సిటీలో కాన్వకేషన్కి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు, పెద్ద ఆర్డర్ కాన్వకేషన్కి. అది ఇచ్చినమ్మా. ఇచ్చిన తర్వాత జయా జైట్లీ ఉన్నారు ఇక్కడ ఢిల్లీలో, జయా జైట్లీ, ఆమె ఇట్లాంటివే ఇంకా కొన్ని చేయాలి ఇవి చూసని క్యాలిగ్రఫీలో నువ్వు ఇంకా తయారు చేయాలని చెప్పింది. చాలా పుస్తకాలు వచ్చినాయి దాని మీద ఇప్పుడు నావి. అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ శుక్లాంబధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. తెలుగులో ఈ అక్షరాలన్నీ కూరిస్తే గణపతి రూపం వస్తుంది. ఆ గణపతిని ఈ జామ్దాని వీవింగ్లో చెప్పాను. అది సక్సెస్ అయింది, చాలా మార్కెటింగ్ అయింది, పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుని ఇప్పుడు కొత్త కట్టిన పార్లమెంట్లో కూడా పెట్టారు. ఇంకోటి ఏం చేసినట్టు మహాత్మా గాంధీ 150 సంవత్సరాలు మొన్న అయింది 3 ఏళ్ల క్రితం. మహాత్మా గాంధీని జయించాలని అన్నది అక్షరాలతోటి, హిందీ అక్షరాలు. ఆయన కట్టె పట్టుకొని నడిచేది, కట్టెలో కూడా హిందీ సెంటెన్స్ ఉంటాయి, చెప్పులు, ఈ బాడీ అంతా కూడా అక్షరాలతోటి. అదొకటి. ఈ 2 కూడా చాలా మార్కెటింగ్ అయినాయి, చాలా పేరు వచ్చింది ఈ అక్షరం అనేది. ఇవన్నీ చూసిన తర్వాత కువైట్ యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు, వరల్డ్ వైజ్గా ఈ క్యాలిగ్రఫీ చేసే వాళ్ళని పిలిచారు. ఇండియా నుంచి నేను ఒక్కనే పోయినా, ఆడికి పోయినాక ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఈ క్యాలిగ్రఫీ చూసి వాళ్ళు పెద్ద అవార్డు ఇచ్చారు. 15 రోజులు ఉన్న వాళ్ళ దగ్గర. చేనేత రంగంలో మీరు చేసిన కృషి వల్ల దాన్ని సిలబస్గా చేసి దాన్ని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అలాంటి ప్రాంతాల్లో యూనివర్సిటీస్లో వాళ్ళ స్టూడెంట్స్కి సిలబస్గా నేర్పిస్తున్నారని విన్నాం.
సో అసలు వాళ్ళకి ఏం బోధిస్తున్నారు, వాటి గురించి మాకు తెలియజేయగలరు? ఇప్పుడు మీరు అడిగిన యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది, అవి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ తేలే రుమాలే, అక్కడైనా తేలే రుమాలే, ఇక్కడైనా తేలే రుమాలే. ఆ యూనివర్సిటీ వచ్చేసి సూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ యూకేలో, ఓకే, లండన్లో. తర్వాత క్వైట్లాండ్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో. ఈ 2 యూనివర్సిటీలో 2 సబ్జెక్టులుగా ఉన్నాయి. గజం గోవర్ధన్ గారు నమస్కారం అండి. నమస్తే చెప్పాలన్నందుకు వచ్చినందుకు చాలా మాకు ఎన్నో విషయాలు తెలియనివి వాళ్ళు తెలియజేశారు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.